చాలా చాలా హెల్దీ. అవే రాగులు. ఈ మధ్య చాలామంది వాళ్ళ డైట్‌లో రాగి ఇడ్లీ, రాగి దోస అంటూ రాగుల్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. మనం ఇవాళ రాగి దోస బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. 2 కప్పుల రాగులకి 1 కప్ మినప్పప్పు అండ్ కొద్దిగా శనగపప్పు, మెంతులు అండ్ కొద్దిగా బియ్యం. శనగపప్పు, బియ్యం ఆప్షనల్ అండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ 1కి 3 సార్లు నీట్‌గా వాష్ చేసుకోండి. ఎందుకంటే రాగుల్లో కొద్దిగా మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది, చూసుకోండి. మంచిగా వాష్ చేసుకొని 8 అవర్స్ అట్లా మినిమం నాననివ్వండి. తర్వాత మిక్సీ పట్టేసుకొని పిండిని ఓవర్ నైట్ అలా పక్కన పెట్టేస్తే చూడండి ఎంత బాగా పులిసి ఎంత బాగా పొంగిందో. మీకు కూడా ఇలా ఖచ్చితంగా అవుతుంది మీరు కరెక్ట్గా చేస్తే. అంటే నానబెట్టే టైం అనేది మనం కరెక్ట్గా ఇస్తే వాటికి. సో మీకు కావాలనుకున్న కన్సిస్టెన్సీలో వాటర్ని మిక్స్ చేసుకొని వేడి వేడి పెనం మీద రౌండ్గా దోశలు వేసుకొని 2 సైడ్లైనా కాల్చుకోండి, లేదంటే 1 సైడ్ అయినా క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచేసుకొని మీరు పల్లి చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ, కొబ్బరి చట్నీ, మామిడికాయ పచ్చడితో కూడా చాలా చాలా బాగుంటాయి. హెల్దీ కాబట్టి అస్సలు మిస్ చేయకండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. మరో మంచి రెసిపీతో మన అడ్డాలో మళ్ళీ కలుద్దాం.